ఈ దాసుని యొక్క ఓ పెదవులు ముట్టినాయన ప్రభా హల్లెలూయా. ఆయన ద్వారా రాజా మాతో మాట్లాడినాయన ప్రభా హల్లెలూయా. అదిగో యెషయా చెప్తున్నాడు ఆయన ప్రభా హల్లెలూయా. అపవిత్రమైనటువంటి ఆ పెదవులు రాజా హల్లెలూయా, అపవాదుల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని ఆయన ప్రభా హల్లెలూయా. ఓ రాజా రాజా హల్లెలూయా, నీ యొక్క తండ్రి సింహాసనం నుంచి నాయన ఆ అగ్ని తెచ్చి నీ యొక్క దాసుని ఓటు మీద ప్రభా పెదవుల మీద పెట్టినాయన ప్రభా హల్లెలూయా. నీ దాసుని ద్వారా రాజా మాట్లాడినాయన ప్రభా హల్లెలూయా. నీకు స్తోత్రం, నీకు వందనాలు నాయన ప్రభా హల్లెలూయా. ప్రతి ఒక్క కార్యం నీ చేతికి చెప్తున్నాయన, నీ చేతికి అందిస్తున్నాయన. చిన్న ప్రార్థన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. నేను ఇంకా ప్రార్థన చేయలేదు, నా వల్ల అవదు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఓన్లీ డబ్బుల కోసం పని చేస్తున్నారు. దేనికోసం? సంఘం చేస్తారు, డబ్బులు వస్తుంది, ప్రార్థన చేస్తారు, అయిపోండి ఇంటికి వెళ్ళిపోండి చెప్తారు. చచ్చిపోయిన దేవుడు సేవకు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తారు, వాళ్ళ ఫ్యామిలీ చూస్తారు, వాళ్ళ కష్టం సుఖానికి అతని బాధ్యత ఉంటారు. అక్కడికి వెళ్తారు, కూర్చుంటారు, వాళ్ళతోటి ఒక ఫ్రెండ్గా ఉంటారు. ఎందుకంటే యేసయ్య మా ఫ్రెండు. మనకి ఎవరైనా వదిలేస్తారు కానీ యేసయ్య వదలరు. హల్లెలూయా. అదే సత్యమైన సేవకుడు. అయితే లేడీ అయినా సరే, మెన్ అయినా సరే, ఇది అంత్య సమయం దినం. దేవుడు రాబోతున్నాడు. దేవుడు చెప్పాడు యేసయ్య, అంతిమ సమయంలో నేను నా పవిత్ర ఆత్మ అందరి మీద కుమ్మరిస్తాను. సేవికరాలు నిల్చుంటారు నా కోసం. ఇంకా మనుషులు, బాయ్స్ గర్ల్స్ అందరూ నిల్చుంటారు నా కోసం. నేను నా ఆత్మ అందరి మీద కుమ్మరిస్తాను అని అన్నాడు దేవుడు. అది నిజంగా మా మధ్యలో జరుగుతుంది. మేము ఎప్పుడెప్పుడో చూస్తామంటే దేవుడు మా మధ్యలో పెద్ద కార్యాలు చేస్తారు. ఇప్పుడే మనం చూసాం, మా మధ్యలో ఆ కొడుకు మళ్ళీ లేచిపోయారు. హల్లెలూయా. మళ్ళీ లేచిపోయారు, కళ్ళిప్పేసి అందరికి హాయ్ చెప్తారంటే అది ప్రాణం దేవుడు ఇచ్చింది. ప్రాణం సైతాన్ బాగా పని చేసింది, తీసుకుని వెళ్ళిపోవడానికి. కానీ కోమా నుంచి బయట తీసుకొచ్చిన పెద్ద పని. డాక్టర్ చెప్పారు నెల పడుతుంది, 2 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది, సంవత్సరం కూడా పడవచ్చు, నాకు తెలియదు, వెళ్ళిపోవచ్చు. కానీ బయటికి వచ్చేసారంటే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అది దేవుడు కనికరం. దేవుడు అంతిమ సమయ దినం కార్యాలు జరుగుతుంది ఇంటిలో. హల్లెలూయా. మనం చర్చ్ మీదే భారం పెట్టుకుంటాం, పాస్టర్ల మీద భారం పెట్టుకుంటాం, రకరకాలుగా ఉంటారు. అయితే దేవుడు చూస్తే అందులో నుంచి ఎంచుకుంటారు. హల్లెలూయా. ఏర్పరుస్తారు, పిలుస్తారు. నా పేరు వచ్చింది యేసయ్య పిలుస్తున్నప్పుడు అప్పుడు ఏర్పడతారు. వాళ్ళు చెప్తారు నేను తండ్రిని, వాళ్ళు చెప్తారు నేను తల్లిని, నేను అక్కడిని ఇక్కడంటే వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళే వదిలిస్తారు. యేసు నామం ఎవరి మీద ఉంది వాళ్ళు దేవుడితోటి స్వర్గానికి వెళ్తారు. అయితే మేము రక్షణ పొందడానికి ఏం చేయాలి? యేసు నామంలో మనసు మార్పు పొందుకుని బాప్టిజం తీసుకోవడం ఖచ్చితంగా అవసరం. హల్లెలూయా. ఆ యోహన్నా అప్పుడు చెప్పారు, ఇప్పుడు మనమే అతని పని చేయాలి. ఆ పౌలు అతను ప్రాణం ఇచ్చారు, చెప్పారు సత్యమైన నిజమైన జీవన్ దేవుడు యేసయ్య ప్రచారం నేను చేస్తాను, యేసు నామ ప్రచారం